హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో మంది యోధులు వేయిండ్రు.
బతుకుండి బలసాగు దిగి ముందీర బతకాల పురికి పసుపులగా ఊళ్ళు తెల్లార ఉపాసం ఉంటే అప్పు తేరది ఊపిరి మిగుతే గడుపు నిండది ఉడుకు నీళ్ళ కిట్లు కాలయి నీ నలుగురి ఒడుగుల తోడ నీకు బిడ్డ సంతానంగా అందరి బాధపడుతున్నావు కాబట్టి ఉన్న ముచ్చడి చెప్పుతో ఉరికి పడతావేమో బిడ్డో సంగమయ్య ఏమనుకున్నాడు అబ్బా దీనికి నలుగురు కొడుకుల తోడ బిడ్డ సంతానం ఇస్తే బిడ్డ పుట్టినాక 317 రోజుల భార్య భర్తల ప్రాణం వెళ్ళిపోతది మరి ఉన్న ముచ్చడి చెప్పుతే ఉనికి పడతలేమో మరి ఒక్కవేళ నేను చెప్పకుండా ఇలా నేను సంతాన బలమోడి కట్టి వెళ్ళిపోతే కట్ట వచ్చిన నాడు జంగమోటి మీద మన్ను జంగమోటి మీద దుబ్బరి ఎత్తి ఏడుతో చిన్న మన్ను వద్దది కావచ్చు బిడ్డ భర్త సుందరి దేవి బిడ్డరా కన్న బిడ్డ నా బిడ్డ కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డరా కన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డరా కన్న బిడ్డ నా బిడ్డ సీతమ్మ కష్టాలు శ్రీదేవి బాధలు ఎల్లమ్మయ్యల బాధలు బాలనాగమ్మ బాధలత్తాయి అన్నావు తండ్రి సంగమా దేవరా అయ్యే మనిషి అయినా ఎన్నేళ్లకున్న ఏరు తప్పది అవి 100 ఏళ్ళు బతికినా ఈ మనిషికి సాగు తప్పది కాడు కన్న తల్లి కట్టలో చుట్టారు వగ్గే హత్తుదందువో అన్నారు పునరపి మరణము పునరపి జననము పుట్టినోళ్లకు సాగు తప్పది సచ్చినోనికి పుడక తప్పది అవ ఏ మానవుడైన భూమికి వచ్చిన నాడు అవ గురికి రాయసు వసుకొని గుంజకు ముడి పెట్టుకొని భూమికి ఎవడు రాలేదు అవ అందుకొరకే అంటే ఆయన ధరణిలో వేలు తను నిలవగబోదు ధరణిలో వేలు తనువు నిలవగబోదు ధనమెప్పటికీ శాశ్వతము కాదు దారాసుదాదులు తన వెంటరలేరు పుత్రుడు మృతిని తప్పించలేరు బంధు చాలపు నిన్ను బ్రతికించుదురలేరు బంధు చాలపు నిన్ను బ్రతికించుదురలేరు బల పరక్రమమేమి పలికి రాదు ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు కోచి మాత్రమైన కొంచెవారు గరి కుక్కల భ్రమలన్నీ మరచియు నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖమయ్యా వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా కన్న తల్లి ఏమన్నది ఆ తల్లి వల్ల సుందరి ఓ తల్లి సంగమా దేవరా నాకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పేరపడలేదు నా భర్త ప్రాణం పేరపడలేదు నాకు వాడి మీద మన ఓడినట్టు వాడి అవ కన్న తల్లి వడి దాపుకున్నది ఓ రామ రామ
నాకు బరువు కాదు అవో నా బిడ్డ నీకు తప్పకుండా సంతాన బలమోడి కడతానని తెచ్చిన బాలమావిడి పండును చేతుల్లో పట్టుకోని అవో తండ్రివాడు లోకాల శంకరుడు భగవంతుడు వచ్చి నా నలుగురు కొడుకుల తోడ నలుగురు కొడుకుల తోడ నాకు బిడ్డ సంతాన బలవాడి కట్టిండాలి ఇక నాకు బలవలేదు ఏడంతాల మెడల్లో పోతున్నాని భర్తలు దోరుకున్న వరద సుందరి దేవి భవనాల వేడికి వస్తున్నది ఓ రామ రామ మేడల్లోకి వచ్చినాక తల్లి వల్ల సుందరదేవి స్నానం చేసింది జడ వస్త్రం విడిసింది బడ వస్త్రం కట్టుకున్నది అందంగా తయారై వంటశాలలో పోయి వంటలు తయారు చేసి చేసుకున్న భర్త వరదరాజును కూర్చుండబెట్టి నిండుగుండల అన్నం వేసి భర్తకు వడ్డిస్తున్నది ఆ వరదా సుందరి నిండుగుండల అన్నం భర్తకు ఏనాడు పెడుతున్నదో మరి ఎక్కడి కాలం లోపల చూడుంది అవ్వలారా చేసుకున్న భర్త అన్నం తిన్నప్పుడు భార్యలు ఏమనుకునేది నా భర్త అన్నం తింటాడవ్వా బుక్కెట్ల బుక్కడు గిరిసి పెట్టు కదా నా భర్త ఎంగిరి కంచవలు నేను అన్నం తింటాడా అని భర్త ఎంగిరి కంచాన్ని కాశపడ్డలు ఎక్కడి ఆడవాళ్ళు కానీ ఈ కాలంలో అంత సీరు లేదు ఇప్పుడు ఏ బంగారు తల్లన్న భర్త ఎంగిరి కంచవులా నేను అన్నం తింటున్నాను ఎవరన్నా చూస్తున్నారా చేసుకున్న భర్తకు తినబుద్దాయో తినబుద్ది కాకనో పిల్ల మీది ప్రేమ సొప్పున్నో అవు తినే పల్లెవులకింత అంత అన్నం విడిచిపెట్టినట్టయితే ఇప్పటి ఆడవాళ్ళు ఏమంటారు కవిత మమత సులోచన ఎంగిల్ని తింటాను ఎందుకంటవా పొద్దుకు 4 అంబార్లు తింటాడు చాలా సిద్ధంగా అవుతాడు పొద్దుకు కన్నా 9 కోట్లు వేస్తాడు పళ్ళు చూడబోతే పసుపు కొనుగోలు ఆ పళ్ళు కడిగితే 1/2 కిలోమీటర్ గైనగిల్ని తింటాను చేసుకున్న భర్త అన్నం గింత పల్లెలో అన్నం వదిలి పెడితే మిగిలిన అన్నం తీసుకొని పోయి ఉడిదిల్ల వారెత్తారు ఆఖరికి కుక్క కన్న వారెత్తారు ఈ కాలంలో కొందరు ఆడళ్ళు అమ్మవారు ఏమనుకున్నారు ఎవరు సుందరి దేవి నా భర్త ఎంగిరి నాకు ఎట్లా దొరకాలనుకున్నది అన్నం తిన్నాడు 5 కమలాల అన్నము బంగారు పల్లెవుల వదిలి పెట్టిండు అదే అన్నములో మళ్ళీ ఇంత అన్నం వేసుకొని భర్త ఎంగిరి కంచముల అన్నం తింటున్నది ఆవరద సుందరి అమ్మవారు పతివత స్థిరోమణి కాబట్టి భర్త ఎంగిరి కంచముల అన్నం తిన్నది అందుకనగా అంటారు అక్కలాగించేది దాతలారా తమ్ములారా అప్పబాంధవులారా ఎరకడి కాలం లోపల పుణ్యాల 9 గడియల కొడుకుల బిడ్డలు అన్నారు ఎరకడి బంగారు తల్లులు మరి గడి అంటే ఇప్పటి టైం 24 నిమిషాలు అయితే ఒక్క గడియ అట్ట 9 గడియలంటే 3 గంటల 36 నిమిషాలకు పిల్లగలరు అన్నారు ఎరకడి ఆడవాళ్ళు మరి ఇప్పటి కాలం లోపల 9 నెలలు వస్తాను ఆఖరి 10 నెలలు నిండుతున్నాయి 10 నెలల్లో కూడా డెలివరీ కాకపోతే అడ్డం బలగా ఈడితే పిల్లగళ్ళు బయటికి వస్తున్నారు ఓ తల్లురారో అమ్మవారి ఎవరుకున్నది వరద సుందరి దేవి పరమున్నాగని కట్టొచ్చినాగని కళ్యాణం వచ్చినాగోడు అవి కుండ నిండినాక శిఖరం ఆగబోదు పాపం ఎక్కువ అయినాక ఈ ప్రపంచం ఆగది ఓ తల్లురారో నాకు ఆనందం ఆనందం ఆనందమాయే అమ్మలారా
ఎవరన్నా కాకపోతే ఈ చెవులకి వెళ్ళి నాదెళ్ళిపోతాను గట్టిగా చెవులు ముత్తారు. నువ్వు ఏం పట్టినా ఎరికేనా? ఏం పట్టింది? అవది పెద్ద బాంబుల పెట్టి రంగమని కాలువ శ్రీరాంపూర్ కాడ 4 ముద్దగారలు తిన్నది. ఒక్క బాంబు వేసింది అనుకో అడిపందికి తూడబెట్టినట్టు ఓపెన్ కాస్ట్ లో బతి వెళ్ళినట్టు నీ పంత పక్కలు పక్కలు చెక్కలు చెక్కలు బిచ్చ బిచ్చ అవుతుంది. భగవాన్ చచ్చపోతావు నువ్వు. నేను గదే నువ్వు నీళ్లు పోసుకున్నావు అంటున్నా. నేను పోసుకోలేదు అనమ్మ. నీళ్లు పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను. ఒక్కసారి పోసుకొని నేను పోసుకున్నాను చెప్పురా. 3 సార్లు 3 సార్లు పోసుకుంటారా నీళ్ళు? 3 సార్లు పోసుకుంటాను. ఒక్కసారి పోసుకొని బాగా నిప్పుడు ఆడుతాను. ఏం నీళ్ళే? అయ్యో గదే ఉడుకు నీళ్ళు చల్లి నీళ్ళు పొద్దుకు 3 సార్లు స్నానం చేసేస్తాను కదా. తానం చేసిన మరి ఇంకేంటి? ఆ నీళ్లు కాదమ్మా. ఇంకే నీళ్లు? నేను ఇప్పుడు పొట్టతోటి అంటున్నా. అయ్యో నాకు లేదా పొట్ట? ఇగో ఈ పోరానికి లేదా, ఆ పోరానికి లేదా, చూడొచ్చిన వాళ్ళకు లేదా? పొట్టలేని వాళ్ళు ఎవరు అవన్నీ కాచాను? అది కాదు. ఏంటిది? నేను అదే నువ్వు నేను ప్రెగ్నెన్సీ అయ్యో పేపు తాగుతావా? బాగా కథ అయిపోయాక మీకేం పాటు ఇప్పుడు ఎట్లా తాగుతాం? అవునే మన లేడీస్ ఎవరైనా కళ్ళు తాగుతారు? అయ్యో లేడీస్ కళ్ళు ఎక్కడ తాగుతారు? అవ్వ లేడీస్ కళ్ళు తాగరు అంబారు బుక్కరు. అంబారం అవునే ఎక్కడ లేడీస్ అంబారు బుక్తారు. లేడీస్ కళ్ళు తాగక ముందు 60 రూపాయలు పెడితే కోటర్ వచ్చింది. ఇప్పుడు 200 పెడితే కూడా కోటర్ వచ్చి పాడైతలేదు. అంతా అంబారు బుక్తారు అంటారు. ఇక అంబారు బిడ్డ అంబారు ఆడోళ్ళు బుక్కక ముందు 5 రూపాయలు వారిక అంబారు పొట్లం వచ్చింది. ఇప్పుడు 20 రూపాయలు అయింది, 15 రూపాయలు అయింది. మన అప్పుడైతే బిడ్డ ఇక 100 రూపాయలకు ఒకట మీరు కరోనప్పుడు ఇక అంబారు బుక్కరని ఎందుకనుకుంటాను బాగా బుక్తారు. అది కాదే నేను ఇప్పుడు గర్భావతి నేను అంటున్నా. నాకు కూడా నేను కూడా గర్భవతి, నువ్వు కూడా గర్భవతివే. ఏమనిపిస్తుందో చెప్పాసి పుల్లటి కుర్ర మీద బుద్ధి ఉడుతుంది. మా బంగారు తరలి అక్కడ చిన్న కూర్చున్నారు బావలు. కొందరు ఈడున్నారు, కొందరు ఇంటికాడు ఉంటారు. పోతేనే కూరన్న తొక్కనేసి పంపుతాడు పో మరదలు వచ్చిందని. అది ఇప్పుడు దొంగ రాత్రి దొరికించుకొని నన్ను కూరలో పోమంటావు దొరసా అని. ఇప్పుడే వాక్కల కథ కాడు ఉన్నారు, బావల ఇంటి కాడు ఉన్నారు. ఇక మరి నేను ఎవరి ఇంటికాని పోవాలి? ఏ బావని ఇంటికన్నావో? అయ్యో ఏ బావ ఇంటికి పోయినా ఏ కూర వేసేలా కొడతాడు? అట్టిగా మాత్రమే వేసేలా కొడతారు పో కూర. కటోర కటోర ఇంటికి కొడతారు పో. తొక్కో కూర పచ్చడో ఏదో బాగున్నారా? మరి నీ కటోరీ దొరసా అని. అవునే నీ కటోర లేదే? అయ్యో నా కటోర పొక్క పట్టది కాదు నీ పంచరు. అయితే దీని కటోర నీరున్నా సిద్ధం పడ్డది. ఒప్పిసలా కూడా కాపాడుకోవా అరే చెప్పాలి. అంతులు వేరే నమ్ములు కూడా తాగా చెప్తే చుక్కడికి వచ్చినాయి. దాని అంతలో వరిగిపోయారు బిడ్డ. నీరు అమరా వరిగిపోయింది. ఇక నీరే ఉన్నది బిడ్డ. నాదే కట్టుకున్నదా? నీదే వస్తుంది. ఇక నాదే పట్టుకొని పోన్నా. 7 ఎవరికి దాచలు ఎవరుకున్నారు? అటువంటి దొరకానికైనా పుల్లటి కూరల మీద బుద్ధి పుట్టింది. కూరలు పడుకోవాలి వస్తామని ఐరలు ఎట్లా పోతున్నారు? మా బావ ఇంటికి పోయి నేను ఎట్లయినా కూరన్న పచ్చడి రామచంద్రయ్య ఉన్నాడు. మా బావ ఇంట్లో ఉన్నాడు. మా బావ వస్తున్నారు పోతున్నారు. ఎవరంగి దాచల్లో బయలు ఎట్లా పోతున్నారు? ఎట్లా పోతున్నారు?
పోసిందని తమ్ముడు పోసిందని బాగా పోసిందే పోసి పేరు పెట్టాడు. అదేమన్నా అనిపిస్తారా పోసు పోసక్క అయ్యో సారి వయసాన రోజుల గడిపోతుంది ఎరగోసి పెట్టుకుంటాను. అయ్యో అదంతా ములముల అంటది కానీ అయితే కానీ పోసక్క ఏమన్నా కూర అయిందా కూర ఎవరి కన్ను రావట్లే పోషక పోసక్క ఏమన్నా కూర అయిందా? అయ్యో నువ్వు మంచిగా కానీ మా బాగా కనబడతలేడు నాతో పని అని బావతో పని కాదు బాగా రోజులే కనబడతలేడు అంటున్నా. బావతో నీకేం పని అయినా ఆ దేశం అవుతాకు నీ ఒక్కదే ఉంటాను ఒక్కదే కలిపేసుకుంటాను దగ్గర పెట్టుకొని పట్టాను. అయితే పోసక్క ఏమన్నా కూర అయినా రాకరాకొచ్చిన ఏం కూర కావాలి పిల్లలకు ఏమన్నా గిట్టు చేయలేము. అయినా కూర అంటే నా దగ్గర 4 రోజుల కింద మంచిగా మరగబెట్టిన చారు ఉన్నది పుల్లగా ఉన్నది పప్పు చారు 4 రోజుల కింది మరి ఇంత అంతా పోయి పట్టుకొని పోతా సరపాటికి పోతాను పదే కోరి ఎవరికి రాజ్యంలో కూరలు బాడిగారు ఈ కూరలు కారి ముందర పుషారు పట్టుకొని వంటి ఒక్కదొరసారి వేటికి దాశలు ఎప్పుడు చేరవచ్చిండ్రో నా తల్లి వరద సుందరి దేవి తల్లి తెచ్చినాం అయ్యో గురిస్తాను ఆగలేవు బిడ్డ తెచ్చినా తేపు కచ్చిస్తారా బావ దగ్గర రాఘుల చంద్రయ్య బావ దగ్గరికి వేరా ఆయన ఎడు తిరిగి తేసిండే పట్టు పట్టు ఏది అయ్యో చూడు చూడు అయ్యో నేను అయ్యో పప్పుసారి కనుక పప్పుసారి వాటి కట్టే ఉంటది ఈ పొంగ వాటి కట్టుకుంటా మరి నీ కటోర పొక్క పడ్డదానికి పోయి దాని చులువారి దీని దాంతులు వేరే అరే కటోర లేకపోయా అందుకే బిడ్డ నేను ఇంత కట్టుకొని వచ్చిన మరి ఏం చేయాలి కటోర అన్నది ఆ కన్న తల్లి వల్ల సుందర దేవికి కన్న తల్లి గడుపు లోపల 9వ గడియ లోపల కూసుంటారు కూసుంటారు మామిడి కొమ్మ కూరు వెంటగా దువరాలు గుడవరాలు సిగురు జబ్బలు సిగపడుతుందని ఆ కన్న తల్లికి 9 గడియల్లో చూడుకుంటారు అప్పులు వస్తున్నాయి దెబ్బలు వెళ్ళిపోతున్నాయి తన బిడ్డ సుత్తూరు బదులు కట్టుకుంటుంది కాసు బిడ్డలు వస్తున్నాయి అన్నదా
నిన్ను మంది ఇంకా మానం పోయి స్వామి దాసి ఆ దేవుళ్ళకు గొప్ప కొమరేలి మల్లన్నని బాధ్యము తల్లి పిల్ల సల్లంగా ఉన్నట్టయితే కొమరేలి మల్లన్నకు కోండి పోతా ఎవరాడ రాజన్నకు దున్నపోతుడు అట్లా నేను 20 అన్నేస్తుంటాను ఇలా ఇది శ్రీనివాసంగా మాటిగా చేయలేస్తాడా ఇగో ఈయన మత్తు డాక్టర్ మత్తిచ్చే డాక్టర్ రెండు గుడ్డు ఒక సూడు వచ్చింది చూడు మరి చూడు ఎత్తుకో ఇప్పుడు పిల్లలు డాక్టర్ ఇప్పుడు పిల్లలు డాక్టర్